33 ఏళ్ళు. ఇది ప్రొఫెషనల్ క్రికెట్లో రిటైర్ అయ్యే సమయం. కానీ కొంతమందికి వాళ్ళేంటో ప్రపంచానికి చూపించే సమయం. డొమెస్టిక్ క్రికెట్లో సెంచరీల మీద సెంచరీలు, వేల కొద్ది రన్లు, కానీ రావాల్సిన గుర్తింపు రాలేదు. ఢిల్లీ క్యాపిటల్స్ 2025 ఆక్షన్లో కరుణ్ నాయర్ని టీంలోకి తీసుకున్నారు. టీం కాంబినేషన్ వల్ల తనకి ఛాన్స్ రాదనే అనుకున్నాడు. కానీ వస్తే మాత్రం చాలా బాగా ఆడాలని ఉంది అని చెప్పాడు. సంకల్పం గట్టిగా ఉంటే అదృష్టం తలవంచక తప్పదు. అతనికి అవకాశం రానే వచ్చింది. అప్పటికే అతని టీం మొదటి బాల్కే వికెట్ కోల్పోయింది. ఎదురుగా బుమ్రా, బోల్ట్ లాంటి వరల్డ్ క్లాస్ బౌలర్స్. నిన్న అతను కొట్టిన షాట్స్ చూస్తే స్ట్రైట్ ఫ్రమ్ టెక్స్ట్ బుక్ అనిపిస్తాయి. క్లాస్గా మాస్ ఇన్నింగ్స్ ఆడాడు. నిన్న తన గేమ్ చూస్తే టీంలో ప్లేస్ కోసం ఆడుతున్నట్టు అనిపించలేదు. ఈ ప్లేస్ నాది అని చెప్పినట్లు అనిపించింది. 12 ఫోర్లు, 5 సిక్స్లతో 89 రన్లు కొట్టాడు. ఇది కదా కంబ్యాక్ అంటే. అన్ఫార్చునేట్లీ అతని టీం మ్యాచ్ విన్ అవ్వలేదు. అతను గెలిచాడు. తన మీద ఉన్న అనుమానాన్ని గెలిచాడు. అతను ఏం చేస్తాడు అనే సందేహం మీద గెలిచాడు. ప్రపంచం మర్చిపోయిన తన పేరును తిరిగి గుర్తు చేశాడు. ఇది కేవలం కరుణ్ నాయర్ కథ కాదు, వయస్సుతో యుద్ధం చేసే ప్రతి ఒక్కరి కథ. కలల్ని వదులుకోకుండా ప్రయత్నించేవాడిని కాలం ఎప్పుడూ గుర్తుంచుకుంటాది అని చెప్పడానికి ఈ కథ ఒక నిదర్శనం. నిన్న కరుణ్ నాయర్ బ్యాటింగ్ మీ అందరికీ ఎలా అనిపించింది? కామెంట్ చేసి చెప్పండి.